నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం ఇప్పుడు అత్యంత భయంకరమైన మలుపు తిరిగింది. మనుషుల మధ్య యుద్ధం కాస్త పసిపిల్లల ప్రాణాలను బలి తీసుకునే మారణ హోమంగా మారింది. ఇజ్రాయెల్ మరియు అమెరికా బలగాలు జరిపిన గగనతల దాడుల్లో ఇరాన్లోని ఒక పాఠశాల పూర్తిగా ధ్వంసమైపోయింది. ఈ ఘోర కలిలో ఏకంగా 40 మంది పాఠశాల విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి 40 మంది చిన్నారులు శవాలుగా మారడం చూసి ప్రపంచం బోరున విలపిస్తోంది. దక్షిణ ఇరాన్లోని మినాబ్లో ఒక బాలికల పాఠశాల ఈ దాడులకు వేదికైంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భాగంగా క్షిపణుల వర్షం కురిపించారు. అందులో ఒక శక్తివంతమైన క్షిపణి నేరుగా స్కూల్ భవనంపై పడింది. ఆ సమయంలో క్లాసులో పాఠాలు వింటున్న విద్యార్థుల మీద ఒక్కసారిగా స్లాబ్ కూలిపోయింది. మొదట 5 చిన్నారులు చనిపోయారని వార్తలు వచ్చినప్పటికీ శిథిలాలు తొలగించే కొద్దీ ఆ సంఖ్య పెరుగుతూ పోయింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 40 మంది విద్యార్థినులు మరణించారు. మరికొంతమంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఇరాన్ ప్రభుత్వం ఈ ఘటనపై నిప్పులు తిరుగుతోంది. ఇది యుద్ధం కాదు, ఇది పక్కగా ప్లాన్ చేసిన సామూహిక హత్య అని ఇరాన్ అధికారులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది 10 నుంచి 15 ఏళ్లలోపు వారే ఉండటం మరింత విషాదకరం. ఇక్కడ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ స్థావరం ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు మాత్రం తాము ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ స్థావరాలని టార్గెట్ చేశామని, కానీ స్కూల్ భవనం దానికి అతి సమీపంలో ఉండటం వల్లే ఈ ప్రాణ నష్టం జరిగిందని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. స్కూల్ బయట కనిపిస్తున్న దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి. ఇరాన్ ఇప్పటికే ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. మీరు మా పిల్లలను చంపారు, ఇప్పుడు మీరు దానికి తగ్గ మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండండి అని ఇరాన్ సైనిక నాయకత్వం హెచ్చరించింది. అంటే రాబోయే కొద్ది గంటల్లోనే మిడిల్ ఈస్ట్లో యుద్ధం మరింత తీవ్రం కాబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ తన డ్రోన్లు, మిసైల్స్తో ఇజ్రాయెల్పై పెను దాడికి ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. మనకి విజువల్స్లో చూస్తున్నాం కూలిపోయిన స్కూల్ భవంతి దృశ్యాలు, అట్లాగే స్కూల్లోంచి మంటలు వస్తున్న విజువల్స్ని చాలా స్పష్టంగా, డిఫర్డ్ విజువల్స్లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇదే మినాబ్లోని బాలికల పాఠశాల. ఈ పాఠశాలలో క్లాసులు జరుగుతున్న సందర్భంలోనే ఇజ్రాయెల్ చేసిన క్షిపణి దాడితో ఆ క్షిపణి వచ్చి బాంబు వచ్చి ఈ స్కూల్ పైన పడింది. ఈ స్కూల్ చూస్తుండగానే క్షణాల్లోనే కుప్పగూలిపోయింది. స్కూల్ శిథిలాల కింద ఇప్పటి వరకు 40 మంది చిన్నారులు ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. మరికొన్ని మృతదేహాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. పసిపిల్లలు. ఇరాన్లో ఏం జరుగుతుందో ఈ పిల్లలకు తెలియదు. ఇజ్రాయెల్కి, ఇరాన్కి గొడవేంటో ఈ పిల్లలకు తెలియదు. అమెరికాకి ఇరాన్కి మధ్య ఉన్న ఘర్షణ ఏంటో ఈ పిల్లలకి తెలియదు. ఈ పిల్లలు కేవలం రేపటి భవిష్యత్తు కోసం చదువుకుంటున్న పిల్లలు. కేవలం చదువుకోవడం, అమ్మా నాన్నలు మాత్రమే తెలిసి పిల్లలకు. అమాయకమైన ఈ పిల్లలు ఒక్కసారిగా ఇప్పుడు తునాతునకలైపోవడం, ఇజ్రాయెల్ వేసిన బాంబు దాడికి తునాతునకలైపోవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా, మినాబ్లోని ఈ ప్రాంతమంతా, దక్షిణ ఇరాన్లోని మినాబ్లోని ఈ ప్రాంతమంతా ఒక్కసారిగా దుఃఖసారంగా మారింది. చూడండి, మీరు ఒకసారి స్క్రీన్లో చూడొచ్చు. ఇజ్రాయెల్ విసిరిన బాంబు స్కూల్పై పడ్డ తర్వాత అక్కడ ఒక వ్యక్తి మొబైల్ ఫోన్తో రికార్డ్ చేసిన వీడియోని చాలా స్పష్టంగా చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే ఈ దుర్మార్గం, ఈ దారుణం జరిగింది. అమాయకులైన 40 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనకు ఆ వీడియో ఇప్పుడు సాక్ష్యంగా మారింది. ఈ దృశ్యాలు చూస్తుంటే నిజంగా కళ్ళ వెంట నీరు కమ్ముకొస్తుంది, గుండె నుంచి దుఃఖం పొంగుకొస్తుంది. ఇరాన్లో అణుస్థావరాలను, అట్లాగే సైనిక స్థావరాలను మాత్రమే టార్గెట్ చేస్తామని చెబుతున్న అమెరికా పసిపిల్లలు చదువుకుంటున్న స్కూళ్లను కూడా టార్గెట్ చేయడం పైన ఒక తీవ్రమైన ఆవేదన వ్యక్తమవుతోంది. మొత్తంగా అమెరికా, ఇరాన్ కలిసి ఆపరేషన్ ఫ్యూరీ చేపట్టింది. ఈ ఆపరేషన్లో ఇప్పుడు తీరని విషాదకర సంఘటన ఒకటి ఇప్పుడు మన కళ్ళకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ప్రస్తుతానికి మినాబ్లోని పరిస్థితి. ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది.